ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా పూర్తిగా కనుమరుగైపోయిన తర్వాత పిల్లలకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అస్సలు అలవాటు కావట్లేదు. ఇంకో మనిషితో కలిసి కోఎగ్జిస్ట్ అవ్వడమే చేత కావట్లేదు. సో, అలా చూస్తే మీ రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా కొంత తోడ్పడుతుందని చెప్పచ్చా దానికి? రెసిడెన్షియల్ పిల్లలే ఇప్పుడు గ్రో అవుతారండి. ఎందుకంటే ఇక్కడ పిల్లలందరూ వేరే వేరే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే కల్చర్స్ నుంచి వస్తారు. ఒక గదిలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు కలిసి ఉన్నప్పుడు వేరే కల్చర్ నుంచి వచ్చిన పిల్లలతోటి మనం ఎలా మింగిల్ అవ్వాలి, బిగినింగ్‌లో కొంచెం అలా ఇలా ఇబ్బందులున్నా, మళ్ళీ ఎక్కడో ఒక చోట కాంప్రమైజింగ్ అనేదొస్తుంది. అది మనకిప్పుడు యాక్చువల్లీ పిల్లల్లో గానీ, ఈ జనరేషన్‌లో గానీ దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ. మనం చూడలేకపోతున్నాం. కాంప్రమైజ్ అవ్వరు. నాకు కావాలి అంటే కావాలి. బట్ ఇదే రెసిడెన్షియల్ క్యాంపస్‌లో ఉన్న పిల్లలు త్వరగా అడ్జస్ట్ అవుతారు. పక్కన వాళ్ళతోటి ఎలా కొంచెం కాంప్రమైజ్ అవ్వడమో, అడ్జస్ట్‌మెంట్ అవ్వటమో అండ్ కలిసిమెలిసి తిరగటమో అనేది నేర్చుకోగలుగుతారు రెసిడెన్షియల్ స్కూల్‌లో. సో, సోషల్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి.